అరే ఫస్ట్ మూవీ దేంతో స్టార్ట్ చేద్దామంటావు? శక్తి మూవీతో స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో నా ఫీలింగ్. అలా కాదరా పిచ్చోడా. నీ బాధ ఏంటో అర్థమైందిలే కానీ నీ ఆల్ టైమ్ ఫేవరెట్ గేమ్ చేంజర్తోనే స్టార్ట్ చేద్దాం. అరే వీడికి ఇది ఏం వీడియో నువ్వు చెప్పలేదా? చెప్పాను రా, కానీ మన నెక్స్ట్ వీడియో కన్నప్ప మీద కదా, సో దానికోసం చెప్పి మళ్ళీ ఇంకోసారి థియేటర్కి వెళ్ళాడు అనమాట. అప్పటి నుంచి అలా ఆడుగా బిహేవ్ చేస్తున్నాడు. సర్లే అయితే వీడికి గుర్తు చేయ మన వీడియో గురించి. హోలా అమ్మెంతేస్ తెలిసినే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ది రీల్ హోమీస్ అండ్ దిస్ యూర్ నరేటర్ జీవి. తెలుగు సినిమాలో ప్రతిరోజు చాలా మూవీస్ వస్తాయి, కానీ కొన్ని మూవీస్ మాత్రమే హిస్టరీలో నిలిచిపోతాయి అండ్ ఇంకొన్ని సినిమాలు మాత్రం తెలుగు ఇండస్ట్రీని మొత్తం మార్చేస్తుంది. స్టోరీ, స్టైల్, స్టాండర్డ్స్ అన్నీ రీసెట్ చేసిన మూవీస్ ఇవి. అంతేకాదు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా అప్గ్రేడ్ చేసిన మూవీస్ ఇవి. ఒక మూవీ బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, కానీ గేమ్ చేంజ్ చేయడం అంటే అది వేరే లెవెల్ అసలుకి. ఇది రెగ్యులర్ హిట్స్ లిస్ట్ అయితే కాదు, ఇది తెలుగు సినిమాలో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసిన లెజెండరీ లిస్ట్. ఇంకా జీవి కంప్లీట్ చేస్తాడు పాపం, ఇందాయించి వెయిట్ చేస్తున్నాడు. విఎఫ్ఎక్స్ అని రీడిఫైన్ చేసిన బాహుబలి నుంచి కలిసిని పెంచుకున్న అర్జున్ రెడ్డి వరకు. సో ఈ రోజు మన వీడియో జర్నీ వచ్చేసి మూవీస్ దట్ చేంజ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఇది జస్ట్ బ్లాక్ బస్టర్ లిస్ట్ కాదు, గేమ్ని మార్చేసిన లిస్ట్, గేమ్ చేంజెస్ లిస్ట్. చీది నమ్మ గేమ్ చేంజర్ ఎక్కడికి వదిలిపెట్టదున్నాను. సో మనం ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద షో. ఫస్ట్ మూవీ ఇన్ ద లిస్ట్ మాయాబజార్. మన టీవీ హిస్టరీలో ఒక సినిమా ఎప్పటికీ మర్చిపోయింది ఉంది అంటే అది మాయాబజార్. 1957లో రిలీజ్ అయిన ఈ మూవీ టెక్నికల్లీ, కల్చరల్లీ అండ్ ఎమోషనల్ అందరికి బాగా కనెక్ట్ అయింది. ఇండస్ట్రీని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది. నాట్ జస్ట్ విజువల్స్, స్టోరీ టెల్లింగ్ లో కూడా చాలా బాగుంటుంది ఈ సినిమా. క్యారెక్టరైజేషన్ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్. అది కూడా ఆ టైంలో వచ్చిందంటే ఇంకా చాలా గొప్ప విషయం అనమాట. ఎస్పెషల్లీ ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్ మాత్రం సూపర్. ఆయన పర్ఫార్మెన్స్, ఆయన టైమింగ్ ఎప్పటికీ మర్చిపోలేం. అభిమన్యుడు, అర్జున కుమారుడు, శశిరేఖ, బలరామ కూతురు. మొదటిగా వీళ్ళ పెళ్లికి ఒప్పుకుంటారు, కానీ తర్వాత పాండవులు ధనం, రాజ్యం అన్నీ కోల్పోయినప్పుడు కౌరవుల వైపు నుంచుని బలరామ తన మాట వెనక్కి తీసుకుంటాడు. శశిరేఖ అనే దుర్యోధన కుమారుడికి పెళ్లి చేయాలనుకుంటారు. మరి చేస్తారా? ఇప్పుడు సీన్లో ఎంట్రీ ఇస్తాడు ఘటోత్కచ, భీముడు కుమారుడు. మ్యాజిక్, కామెడీ, ఇల్యూషన్స్తో ఒక చిన్న లవ్ స్టోరీని ఒక మాయా ప్రపంచలాగా చేసి శశిరేఖని, అభిమన్యుని కలిపేస్తాడు. ఈ స్టోరీలో ఎమోషన్ ఉంది, ఫన్ ఉంది, మైథాలజీ కూడా ఉంది. ఒక సినిమాలో ఇమాజినేషన్కి లిమిట్ లేదని చేసి చూపించింది ఈ మూవీ మాయాబజార్. అరే ఇలాంటి సినిమా ఇప్పుడు తీసినా సరే బ్లాక్ బస్టర్ అవుతుంది. మాయాబజార్ వచ్చిన వివాహ భోజనంబు సీన్ అయితే దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే మన హ్యూమర్ ఎందుకు వేరే ఇండస్ట్రీస్తో డిఫరెంట్గా ఉంటుందని మనకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఈ మూవీలో ఎవ్రీ ఫ్రేమ్ ఫీల్స్ లైక్ మ్యాజిక్. అండ్ ఇంత క్వాలిటీలో అప్పట్లో తీయడం అంటే ఇస్ నాట్ ఓన్లీ ఈజీ జాబ్. అవును, కరెక్ట్గా చెప్పారు. మాయాబజార్ అంటే జస్ట్ సినిమా కాదు, టీఎఫ్ఎస్ ఫస్ట్ ఎవర్ సినిమాటిక్ వండర్. సెకండ్ మూవీ ఇన్ ద లిస్ట్ సాగర సంగమం. సాగర సంగమం ఒక సినిమా కాదు, ఇట్స్ అన్ ఆర్ట్. సినిమాలో డాన్స్, పెయిన్, లవ్ అన్ని లేయర్స్ తో బ్లెండ్ అయ్యి ఉంటుంది. కె విశ్వనాథ్ గారు స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటుంది అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బాలకృష్ణ ఒక క్లాసికల్ డాన్సర్, మాది ఒక రిచ్ ఉమెన్ అండ్ డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి. సో ఈ మూవీలో ఇవైతే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. బాలకృష్ణ తన లైఫ్ ను మొత్తం డాన్స్ కి తరిపిస్తాడు, కానీ సొసైటీలో తన డాన్స్ కి తగ్గట్టుగా రికగ్నిషన్ అయితే ఉండదు. ఇలాంటి ఒక ట్రాజిక్ ఆర్టిస్ట్ లైఫ్ లోకి మాధవి అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది, ఆయన ఇన్స్పైర్ చేస్తుంది అండ్ ఆయన లైఫ్లో మళ్ళీ హోప్ని అయితే ఇస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి సంబంధం క్రియేట్ అవుతుంది అండ్ దానివల్ల ఏం జరిగింది అండ్ బాలకృష్ణ తన ఆశయాన్ని సాధించాడా లేదని మూవీ స్టోరీ. విశ్వనాథ్ గారు ఓ కళాకారుడు ఎంత బాధపడతాడో, ఎంత ధైర్యంతో బ్రతుకుతాడో అనేది ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూపించారు. కమల్ హాసన్ ఈ రోల్లో యాక్ట్ చేయలేదు, జీవించారు. బాలకృష్ణ క్యారెక్టర్లో ఆయన ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, ఎస్పెషల్లీ డ్యాన్స్ సీన్స్లో టైమింగ్, ప్రతి మూమెంట్లో పెయిన్, ప్రైడ్, ప్రేమ కనిపిస్తుంది. ఇలాంటి పర్ఫార్మెన్స్కి అవార్డు ఇవ్వకపోయినా సినిమా హిస్టరీలో ప్లేస్ మాత్రం పర్మనెంట్గా ఉంటుంది. సాగర సంగమం లవ్ స్టోరీ కాదు, ఆర్ట్ని ప్రేమించిన ఒక మనిషి కథ. ఈ సినిమాలో కథని ఈజీగా చెప్పాలంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్ట్ వర్సెస్ సొసైటీ అండ్ లవ్ వర్సెస్ సాక్రిఫైస్. లిస్ట్లో మూడో సినిమా ఆదిత్య 369. టైం ట్రావెల్ అంటే హాలీవుడ్లో చూస్తాం అనుకున్న టైంలో మన తెలుగులో కూడా మనం చేయగలం అని చెప్పి ప్రూవ్ చేసిన సినిమా ఆదిత్య 369. సంగీతం శ్రీనివాస్ గారి విజన్ అండ్ బాలకృష్ణ గారి వచ్చే పర్ఫార్మెన్స్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మంచి ఇండియన్ ఐడెంటిటీ వచ్చింది. ప్రొఫెసర్ రామ్దాస్ ఒక టైం మిషన్ క్రియేట్ చేస్తారు, దాని పేరు ఆదిత్య 369. యాక్సిడెంటల్ గా హీరో కృష్ణ కుమార్ అండ్ హీరోయిన్ హేమ అండ్ ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఆ టైం మిషన్ లో ట్రావెల్ చేస్తారు. అండ్ ఆ టైం మిషన్ వాడడం వల్ల వేరే వేరే టైం లైన్స్ లో అయితే స్టక్ అయిపోతూ ఉంటారు. ఫస్ట్ అయితే పాస్ట్ కి వెళ్తారు, ఆ పాస్ట్ లో శ్రీకృష్ణ దేవరాయ కింగ్డమ్ లో ఇరుక్కుంటారు అండ్ దాని తర్వాత ఫ్యూచర్ కూడా వెళ్తారు. ఆ ఫ్యూచర్ లో అయితే వరల్డ్ వార్ టైం కి అయితే వెళ్తారు. ఈ జర్నీలో సైన్స్, కల్చర్, డ్రామా అన్ని మిక్స్ అయి ఉంటాయి. ఈ మూవీ స్టోరీ టెల్లింగ్ లో టెక్నాలజీని కలిపిన ఫస్ట్ మేజర్ అటెంప్ట్ ఇది. ఫర్ ఇట్స్ టైమ్ ఇట్ వాస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఏ రెవల్యూషనరీ. ఇది జస్ట్ టైం ట్రావెల్ మూవీ కాదురా, టీఎఫ్ఐ లో ఇమాజినేషన్ కి హద్దు లేదు అని ప్రూవ్ చేసిన సినిమా. బాలయ్యని ఫ్యూచర్ లో చూస్తే షాక్ వస్తుంది, పాస్ట్ లో చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. అండ్ లాస్ట్ కి ఏంటంటే జై బాలయ్య. ఫోర్త్ మూవీ ఇన్ ద లిస్ట్ శివ. 1990లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసేసింది. డైరెక్షన్, కెమెరా వర్క్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నిటిలో ఒక కొత్త ట్రెండ్ ని సెట్ చేసింది. శివ ఒక కాలేజ్ స్టూడెంట్. కథతో స్టార్ట్ అయ్యే స్టోరీ ఒక రెవల్యూషన్ యాత్రగా మారుద్ది.
శివ విఏఎస్ కాలేజ్కి కొత్త స్టూడెంట్గా వస్తాడు. తనకి వైలెన్స్, గోండాయిజం అంటే అసహ్యం. కానీ కాలేజ్లో స్టూడెంట్ పాలిటిక్స్లో గోండా రాజ్యం నడుస్తుంది. జేడి భవానీ లాంటి రౌడీస్ అందరూని కంట్రోల్ చేస్తున్నారు. శివ సిస్టమ్కి అపోజ్ అయిపోతాడు. సైకిల్ చేత ఫైట్ స్టార్ట్ చేస్తాడు. అప్పటి నుంచి కాలేజ్ పాలిటిక్స్లో కొత్త అధ్యాయం మొదలవుతుంది. తనకి నచ్చని సిస్టమ్ని చైన్తో బ్రేక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తనకి తెలియకుండా శివ ఒక పెద్ద క్రిమినల్ నెట్వర్క్ని అపోజ్ అవుతాడు. కానీ తను మాత్రం వెనక అడుగు వేయడు. సైలెన్స్ స్టార్ట్ అయ్యాక ఒక రివల్యూషన్తో ఎండ్ అవుతుంది. అండ్ ఆర్జీవి గారు ఫస్ట్ సినిమా అండ్ వాట్ ఏ ఇంట్రడక్షన్ ఇట్ ఈస్. కాలేజ్ బ్యాక్డ్రాప్ని రా అండ్ గ్రిటీ అండ్ రియలిస్టిక్గా చూపించడం దట్ వాజ్ ఎ రివల్యూషనరీ థింగ్. సైకిల్ చైన్ ఫైట్ అయితే ఒక తరతరాన్ని ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ కమిటీ ద నాగార్జున గారి పర్ఫార్మెన్స్ కెరియర్ డిఫైనింగ్ యాక్టింగ్ చేశారు ఆయన ఈ మూవీలో అయితే. 5th మూవీ ఇన్ ద లిస్ట్ ఇంద్రా. 2002లో రిలీజ్ అయిన ఈ మూవీ జస్ట్ హిట్ కాదు, ఇట్స్ బికమ్ ఎ ఫెస్టివల్ ఫర్ ద ఫ్యాన్స్. ఒక పవర్ఫుల్ మాస్ ఫిలింలో ఎమోషన్, సెంటిమెంట్ అండ్ ఒక మంచి మెసేజ్ మిక్స్ చేయడం అంటే అది ఇంద్రాకే సాధ్యమైంది. అండ్ ఇంద్రా మూవీని దీన్ని ఒక మంచి ఎగ్జాంపుల్గా కూడా తీసుకోవచ్చు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఉన్న 2 పవర్ఫుల్ ఫ్యామిలీస్ వాళ్ళ మధ్య జరిగే క్యాస్ట్ అండ్ ఈగో వార్, అందులో ఇంట్రెస్టెడ్ మన ఇంద్రసేనారెడ్డి, ఒక సాఫ్ట్ స్పోకెన్ యెట్ పవర్ఫుల్ లీడర్. వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఈ సాక్రిఫైస్ అండ్ ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్ టు ఏ లీడర్ ఇది హోల్ ప్లాట్ ని డ్రైవ్ చేస్తుంది. పాస్ట్ లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీస్ చాలా వచ్చాయి, కానీ ఇంద్ర అనే ఫ్యాక్షన్ లో లీడర్ ని కూడా అవ్వచ్చని చూపించింది. మంచి లీడర్ లాగా చూపించడానికి చాలా డిఫరెంట్ గా ట్రై చేశారు ఈ మూవీలో. మాస్ ని కామ్ గా హ్యాండిల్ చేయడం చిరంజీవి తర్వాత. చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ కి పీక్ మూమెంట్ ఇది. అగ్రెషన్ సైడ్ కన్నా కామ్నెస్ తో పవర్ ని చూపించడం అంటే రేర్. మాస్ ప్లస్ క్లాస్ బెండ్ చేసి ఎంటైర్ ఆడియన్స్ ని కనెక్ట్ చేశారు. అందుకే బాక్స్ ఆఫీస్ లో సునామీ క్రియేట్ చేసింది. ఇంద్రసేనారెడ్డి ఒక పేరు కాదు, అది ఒక లెగసీ. 6th మూవీ ఇన్ ద లిస్ట్ అరుంధతి. సిక్స్త్ మూవీ ఇన్ ద లిస్ట్ అరుంధతి. ఈ మూవీ రిలీజ్ అయ్యే టైంలో ఫీమేల్ లీడ్స్ కి మార్కెట్ లేదు అని అందరూ అనుకున్న టైం. కానీ అరుంధతి వచ్చి అందరినీ రివర్స్ గేర్ పంపింది. విత్ స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్, టెరిఫిక్ విజువల్స్, ఐకానిక్ విలన్, ఇట్ బికమ్ ఏ సెన్సేషన్. గద్వాల్ సంస్థానంలో ఒక పవర్ఫుల్ రాజమాత ఉంది. ఆమె పేరు జేజమ్మ. ఆమె గొప్పతనం, ధైర్యంకి ఒక సింబల్ లాగా ఉంటుంది. కానీ ఆ సంస్థానంలో ఒక దుర్మార్గుడు ఉంటాడు. అతని పేరు పశుపతి. వీడు ఒక అసురుడు లాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. పాపాలు చేయడం, స్త్రీలను హింసించడం, ఒక రాక్షసునిలా జీవితం గడుపుతాడు. జేజమ్మ తన శక్తితో పశుపతికి ఎదురు నిలబడుద్ది. ఆయనని చంపలేకపోయినా టెంపరీగా ఆయనని బంధిస్తుంది. కానీ సంవత్సరాల తర్వాత జేజమ్మకి మరోసారి జన్మం వస్తుంది. అది అరుంధతి లాగా వస్తుంది. ఆమె మోడర్న్ డేస్ లో యుఎస్ఏ నుంచి వస్తుంది గద్వాల్ కి. కానీ ఆ సంస్థానంలో మళ్ళీ పశుపతి ఆత్మ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు అరుంధతి పశుపతిని ఎలా ఆపుద్ది అనేది మనం సినిమాలో చూస్తాం. అనుష్క కెరియర్ లో టర్నింగ్ పాయింట్ అంటే అరుంధతిని చెప్పుకోవడానికి ఎటువంటి డౌటే లేదు. అండ్ ఒక హీరోయిన్ గ్లామర్ తో పాటు గట్స్ తో కూడా చూపించడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఆ ఛాన్స్ ఫుల్ గా యూటిలైజ్ చేసుకున్న అనుష్క గారు. జేజమ్మ రోల్ లో గ్రేస్ అండ్ అరుంధతిలో ఇంటెన్సిటీ, 2 క్యారెక్టర్స్ లో తన పర్ఫార్మెన్స్ చేసిన రేంజ్ ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది. ఆర్ట్ డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎస్పెషల్లీ పశుపతి క్యారెక్టర్ డిజైన్ అది TFI లో హారర్ జనర్ కి బెంచ్ మార్క్ లాగా నిలిచింది. 7th మూవీ ఇన్ ద లిస్ట్ పోకిరి. పోకిరి అంటే జస్ట్ నార్మల్ మాస్ కమర్షియల్ ఫిలిం కాదు, అది ఒక ట్రెండ్ సెటర్. మహేష్ బాబు ఎస్ పండు ఒక రూట్లెస్ గ్యాంగ్స్టర్ లాగా చూపించారు. హైదరాబాద్ లో మాఫియా డాన్ అలీబాయ్ రూల్ చేస్తాడు. ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పోలీసులు కూడా ఏమీ చేయలేరు. ఈ బ్యాక్గ్రౌండ్ స్టేజ్ లో ఎంట్రీ ఇస్తాడు పండుగ, ఒక లోకల్ రౌడీ. ఆయనకి ఒక్కటే రూల్, నేను ఒక్కసారి కమిటితున్న మాట నేనే విన్నా. ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్ ఎవడ ఉండరా? ఇక స్టోరీలో హీరోయిన్ శృతి ఎంట్రీ, ఒక క్యూట్ లవ్ ట్రాక్ కూడా స్టార్ట్ అవుతుంది. ఒక సైడ్ లవ్ స్టోరీ, ఇంకో సైడ్ గ్యాంగ్ వార్స్ అండ్ లాస్ట్ లో ఒక మైండ్ బెండింగ్ ట్విస్ట్. కానీ స్టోరీలో ఆయన రోల్ కి ఉన్న డెప్త్, ఇంటర్వెల్ ట్విస్ట్ కి మనందరినీ షాక్ చేసింది. పూరి జగన్నాథ్ స్క్రీన్ ప్లే లో ప్రతి సీన్ ఒక షార్ప్ ఎడ్జ్ లా ఉంటుంది. డైలాగ్స్, యాటిట్యూడ్ అండ్ ఎలివేషన్ సీన్స్ అన్ని కంబైన్ ఒక న్యూ ఫార్మ్ అయితే ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. మనీష్ శర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ప్రతి ఫైట్ సీన్ కి ఫుల్ గూస్ బంప్స్ తెప్పిస్తారు. లాస్ట్ లో పోలీస్ అని రివీల్ అవ్వడం అసలు ఆ మూమెంట్ నుంచి ఫిల్మ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ మూవీ తర్వాత మాస్ హీరోస్ కి అండ్ మాస్ డైలాగ్స్ కి ఒక న్యూ డెఫినేషన్ అయితే వచ్చింది. 8th మూవీ ఇన్ ద లిస్ట్ మహానటి. ఈ సినిమా ఒక బయోపిక్ అండ్ ఒక ఎమోషనల్ జర్నీ కూడా. సావిత్రి గారి గురించి తన లైఫ్ లో ఉన్న విజయాలు, ప్రేమ, బాధలు అన్ని చూపించిన మాస్టర్ పీస్ ఇది. సినిమా స్టార్ట్ అయ్యే పాయింట్ నుంచి సావిత్రి గారి రైస్, ఇండస్ట్రీలో తన నేమ్ ని తర్వాత తన డౌన్ ఫాల్ ని కూడా చాలా హార్ట్ టచింగ్ వేలో చూపించారు. నాగశ్విన్ డైరెక్షన్ లో పాస్ట్ లో ఉన్న గోల్డెన్ ఎరా ని మళ్ళీ స్క్రీన్ మీద మనకి అయితే చూపిస్తారు. ఎన్టీఆర్, జెమినీ గణేష్ లాంటి క్యారెక్టర్స్ ని మనకు చూపించి మళ్ళీ గోల్డెన్ ఎరా వైబ్స్ అయితే మనకి ఇస్తారు. ఒక పాట, ఒక ఫ్రేమ్, ఒక లుక్, అన్ని వింటేజ్ వైబ్స్. ఈ సినిమాలో ఫీల్ ఉంటది అండ్ పెయిన్ కూడా ఉంటది. అండ్ కీర్తి సురేష్ అయ్యో బాబే తను యాక్చువల్గా జీవి చేసిద్ది అసలు. ఓల్డ్ సినిమాకి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఇలా ఉంటుంది. కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ డిజైన్స్ అండ్ మిక్కీస్ జేమేయర్స్ మ్యూజిక్ అన్ని కలిపి మన కల్చర్ ని, మన లెజెండ్ ఒక లవ్ లెటర్ లో చూపించాయి. నాగశ్విన్ గారి డైరెక్షన్ లో మహానటి ఒక సినిమాటిక్ ట్రెజర్ గా అయ్యింది. 9th మూవీ ఇన్ ద లిస్ట్ అర్జున్ రెడ్డి. వీడు మనిషి కాదురా, వాకింగ్ వాల్కనో. లవ్ లో పడితే ప్రేమిస్తాడు, బ్రేకప్ అయితే సిస్టమ్ బ్లాస్ట్ చేస్తాడు. డాక్టర్ అంటే కామ్గా ఉంటాడు అనుకుంటున్నావా? అర్జున్ రెడ్డి అంటే స్టెథోస్కోప్ తో స్టైల్ అండ్ ఇంజెక్షన్ తో యాటిట్యూడ్. ఇలాంటి క్యారెక్టర్ టాలీవుడ్ లో ఎప్పుడు మనం చూడలేదు. ఇలాంటి రేంజ్ స్క్రీన్ మీద కూడా రిలీజ్ చేయలేదు. ఇది లవ్ స్టోరీ కాదురా బాబు, ఇది ఒక ఓడిపోయిన బీస్ట్ స్టోరీ. అర్జున్ రెడ్డి అనేవాడు ఒక టాపర్, బ్రిలియంట్ సర్జన్. కానీ టెంపర్ ని కంట్రోల్ చేయలేకపోవడం తన లైఫ్ ని మెస్ చేస్తుంది. కాలేజ్ లో ప్రీతి అనే అమ్మాయిని చూసి లవ్ లో పడతాడు. ఆ లవ్ స్లో, సైలెంట్, డీప్ గా స్టార్ట్ అవుతుంది. కానీ అర్జున్ స్టైల్లో
పొజిటివ్నెస్, ఇంటెన్సిటీ ఎక్కువ. ప్రీతి పేరెంట్స్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ నచ్చదు. మరి అర్జున్ అండ్ ప్రీతి లవ్ స్టోరీ ఏమవుద్ది అన్నది మూవీ మెయిన్ ప్లాట్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మనకి హీరోలో మనిషిని చూపించాడు. ఫ్లాస్ తో కలిసిన అసలైన క్యారెక్టర్. స్టోరీలో పెయిన్, లవ్, యాంగర్, ఈగో అన్ని రాగా చూపించారు. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అసలు యాక్టింగ్ లాగా అనిపించదు. అర్జున్ రెడ్డి లాగా లీవ్ చేస్తాడు క్యారెక్టర్ లో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ రియలిస్టిక్ సీన్స్ తో మూవీ ఇంకొక ఆథెంటిక్ ఫీల్ అయితే. ఈ సినిమాలో బోల్డ్ కాంటెంట్ తో ఇండస్ట్రీలో ఒక న్యూ వేవ్ ని అయితే క్రియేట్ చేశారు. 4 సినిమాలు 4 ప్రపంచాలు కానీ ఒకే ఒక డైరెక్టర్ రాజమౌళి గారు. ఫస్ట్ మూవీ ఈగ. ఒక చిన్న జీవియే కానీ ఒక పెద్ద రివెంజ్ ఉంటుంది. రాజమౌళి ఇమాజినేషన్స్ కి బార్డర్స్ లేవని ప్రూవ్ చేసిన సినిమా ఇది. సినిమాలో హీరో అంటే మస్కులర్, పవర్ఫుల్ అని మనం ఫిక్స్ అయిపోయాం. కానీ ఈగ మూవీతో రాజమౌళి గారు ఆ రూల్ ని బ్రేక్ చేశారు. ఈగ సైజులో చిన్న జీవి కానీ మనసులో మాత్రం చాలా పెద్ద వీరుడు. ఈ సినిమాలో ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది, కానీ అబౌవ్ ఆల్ ప్యూర్ ఇమాజినేషన్ ఉంది. ఒక సింపుల్ రివెంజ్ ని విజువల్ ఎక్స్ట్రాడినరీగా చూపడం అంటే ఇదే అనుకుంటా. ఎమోషన్స్ అండ్ విఎఫ్ఎక్స్ అన్నిట్లోనూ ఒక చాలా ఇంపాక్ట్ చేశారు ఈ మూవీతో. అండ్ నెక్స్ట్ ఫిలిం ఈస్ మగధీర. ఇట్స్ నాట్ జస్ట్ ఏ ఫిలిం, ఇట్స్ ఎ సాగా దట్ బ్లెండ్స్ టైమ్, ఫెయిత్ అండ్ ఎటర్నల్ లవ్. చరణ్ ఒక లవర్ బాయ్ గా ప్రెజెంట్ చేసి నెక్స్ట్ మినిట్ లో షార్ట్స్ ఎనిమిని కట్ చేస్తూ మనకి గూస్బంప్స్ తెప్పించారు. విత్ దిస్ ఫిలిం రాజమౌళి డిడ్ంట్ జస్ట్ ఎంటర్టైన్ us, he just made a తెలుగు సినిమా డ్రీమ్ బిగ్గర్. అండ్ నెక్స్ట్ ఈస్ బాహుబలి is not just a film, it's an emotion. Rajamouli created a world where loyalty, betrayal, valor and legacy collide like a thunder. బాహుబలిలో మాత్రం ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ గా మార్చిన గేమ్ సెట్ చేశాడు. రాజమౌళికి లిమిట్ అనేది సినిమా బడ్జెట్ కాదు, ఆయన లిమిట్ అంటే ఇమాజినేషన్, అండ్ ఆయన ఇమాజినేషన్ కి లిమిట్ ఉండదు. అండ్ నెక్స్ట్ ఫిలిం ఈస్ RRR. ఈ మూవీ ఒక పాన్ ఇండియా సినిమా, యాక్షన్, ఎమోషనల్ డ్రామా. రాజమౌళి ఇమాజినేషన్ ని పీక్స్ కి తీసుకెళ్లిన మూవీ ఇది. 2 ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు అండ్ కొమరం భీమ్ ని ఫ్రిక్షనల్ గా కలిపి ఒక ఫ్రెండ్షిప్ ని అండ్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ ని క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ టైగర్ తో ఫైట్ చేయడం అండ్ రామ్ చరణ్ ఒక ఆర్మీని సింగిల్ హ్యాండెడ్ గా ఫైట్ చేస్తాడు. అండ్ ఆ ఇంట్రో షాట్స్ మాత్రం గూస్ బంప్స్ కి గాడ్ లెవెల్ విజన్ రా. RRR సినిమాలో ఫెస్టివల్ ఉంటుంది, సినిమా ఉంటుంది, హిస్టరీలో నిలిచి అన్లిమిటెడ్ మాస్ ఎలివేషన్స్ ఉంటుంది. ఒక్క సీన్ కి 100 ఎమోషన్స్ ఇచ్చి క్రాఫ్ట్స్. రాజమౌళి అంటే ఫ్రేమ్ లో ఫెస్టివల్, స్క్రీన్ మీద సంబరాలు కన్ఫర్మ్. ఒక ఈగతో రివెంజ్, ఒక వారియర్ తో రీకార్నేషన్, ఒక ప్రిన్స్ తో రెవల్యూషన్. ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ రూలింగ్. స్టోరీ చేంజ్ అవ్వచ్చు, హీరో చేంజ్ అవ్వచ్చు, బట్ వన్ థింగ్ రిమైన్స్ కాన్స్టెంట్. రాజమౌళి అంటే గూస్ బంప్స్ గ్యారంటీ గురు. సో హే గైస్, ఇది వాళ్ళ మా వీడియో అండ్ ఇది మా లిస్ట్ లో ఉన్న 10 మూవీస్. మేము కానీ ఏదైనా మూవీ మిస్ అయ్యి కామెంట్ చేసి తెలిపేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆప్షన్ ఆల్ లో పెట్టుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. See you in our next video. So bye.